దాన్ని తీసుకుంటాం కుర్చీ తీసుకుంటాం. సంవత్సరం ప్రభుత్వ పరంగా పాలనా పరంగా అనేక ప్రాధాన్యతలతో కూడుకున్నటువంటి సుపరిపాలనని అందించినటువంటి ప్రభుత్వంలో నేను ఒక భాగస్వామిని. చివరి రోజు కూడా ప్రజలకి సేవలు అందించేటువంటి ఒక మహత్ కార్యంలో మేమందరం పనిచేస్తున్నాం. ప్రజా సేవకులుగా భగవత్ సాన్నిధ్యంలో సామాన్య ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించే కార్యక్రమం చేయగలుగుతున్నామనేటువంటి సంతృప్తి పడుతున్న సందర్భంలో అనేక రకాలుగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో కొన్ని పక్షాల నాయకులు కానివ్వండి, వాళ్ళ అధినాయకులు కానివ్వండి, ప్రభుత్వాన్ని ప్రజలను మమేకం చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ప్రజలు ఏదో తప్పు చేశారు అనే విధంగా వాళ్ళ హావభావాలను ప్రకటిస్తూ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను కల్పించారు. అయినా సమర్థవంతంగా మా ప్రభుత్వం, మా అధికార యంత్రాంగం, మా మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో అనేక సమస్యల్ని ఎదుర్కొని ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని మేము పొందగలిగాం. రాబోయే సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలకి మేము అందించేటువంటి ప్రతి కార్యక్రమం ఒక మేలైనటువంటి పరిపాలనలో భాగం కావాలనే ఈనాడు మీ అందరితో కూడా కలిసే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. సుపరిపాలనకి నాంది ప్రస్తావన చేసినటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆమోదం కోరుకుంటుందే కానీ, ప్రజల సౌలభ్యాన్ని కోరుకుంటుందే కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయదు అని మరొకసారి నిరూపించుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలామంది నిందలేశారు, చాలామంది ఇబ్బందులు పెట్టారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఎవరు ఏమి మాట్లాడినా నెల్లూరు జిల్లాని కాపాడుకోవడంలో
ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో ఈ జిల్లా యొక్క అభివృద్ధికి నిజంగా నిలబడి పనిచేస్తారని చెప్పి మరొకసారి ఉమ్మడి నెల్లూరు జిల్లా కోసం ఇవాళ చేసిన ప్రయత్నం నెల్లూరు జిల్లాలో మరి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల దగ్గర నుంచి, అలాగే మంత్రుల దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి మరి పార్టీ నాయకత్వం అంతా ఏకంగా ఇవాళ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది. కాబట్టి ఈ జిల్లా పూర్వ వైభవం మళ్ళీ తీసుకువస్తాము. తప్పనిసరిగా నెల్లూరు జిల్లా అగ్రగామి జిల్లాగా రాబోయేటువంటి రోజుల్లో నిలబడుతుంది కూటమి నాయకత్వం. ముఖ్యంగా ఈ జిల్లా ప్రజానీకం, రాష్ట్ర ప్రజానీకం గమనించండి. ఇన్ని విధాలుగా, ఇన్ని సంక్షేమ అభివృద్ధి పరంగా, పారిశ్రామిక పరంగా, ఉపాధి అవకాశాల పరంగా అభివృద్ధిని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే తాపత్రయంతో ఇవాళ మా నాయకత్వం, మా నాయకులు పనిచేస్తూ ఉంటే ప్రతి సందర్భంలో దీనికి ఎలా విఘాతం కల్పించాలి, ఎలా ప్రజలను తప్పుదోవ పట్టించాలి, తప్పుడు కథనాలతో సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పులు చేయించాలి అని దుర్మార్గపు ఆలోచనతో నీచమైన రాజకీయాలకి దిగజారిన ప్రతిపక్షం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అయినా కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోష ఉండాలని, అలాగే సంక్షేమ అభివృద్ధి వైపు నడవాలి, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆలోచన చేస్తూ మా మనసుల్లో ఉన్నదైతే ఈ రాష్ట్ర ప్రజానీకమంతా ప్రతిపక్షంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వం చేసే ఈ అభివృద్ధి సంక్షేమంలో మీరు కూడా కలిసి రండి. మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేద్దాం. వర్గ వైషమ్యాలతో, రాజకీయ కక్షలతో మీరు సాధించేదేమీ లేదు. మీరు కూడా ఈ ప్రభుత్వంతో చేతులు కలపండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకత్వానికి మీరు కూడా స్నేహస్తం అందించండి. వేగవంతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి, ప్రతిపక్ష పార్టీలకు కూడా పిలుపునిస్తూ ఒక్కటి మాత్రం నిన్ననే చెప్పాను, ఇవాళ మళ్ళీ చెప్తున్నా. సుపరిపాలనకి మరో అర్థం రామరాజ్య పరిపాలన. ఈ రామరాజ్య పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రారంభమైంది. గడిచిన సంవత్సరం రోజులు రామరాజ్యం వెల్లివిరుస్తూ ఉంది. రామరాజ్యాన్ని నడుపుతున్నటువంటి శక్తివంతమైనటువంటి నాయకులు, కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో పూర్తి సుపరిపాలనతో రామరాజ్యంగా ముందుకు సాగుతుంది. మరి దీన్ని ఎవరు కాదనలేరు, ఎవరు అడ్డుకునేరు అనేటువంటి మాటను చెబుతూ అందరి యొక్క శ్రేయస్సు కావాలని, ప్రతి ఒక్కరి శ్రేయస్సుతో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతామని చెప్పి, ఈ ఆంగ్ల సంవత్సరంలో మీ అందరి యొక్క సహచర్యం, స్నేహభావం, మీ అందరి యొక్క సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉంది. మీరందరూ కూడా స్వపరిపాలనలో భాగస్వాములు కండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.